అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్ పలు దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికోలపై 25% సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు చైనా, రష్యాపై బెదిరింపులకు దిగుతున్నారు. అమెరికాలో నిషేధిత డ్రగ్ ఫెంటనిల్ ను సరఫరా చేస్తున్న చైనాపై 10% సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో చైనాకు ఫిబ్రవరి టెన్షన్ పట్టుకుంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అవుతానని, ఒకవేళ పుతిన్ చర్చలకు రాకపోతే మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయంటూ హెచ్చరించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ట్రంప్ చైనా, మెక్సికో, కెనడాపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సుంకాల విషయంలో తాను తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1 నుంచి 25% సుంకాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు చైనాపైన సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే చైనా మీద సుంకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనివల్ల చైనాకు ఫిబ్రవరి భయం పట్టుకుంది. అమెరికాలో నిషేధిత ఫెంటనిల్ డ్రగ్ చైనా నుంచే సరఫరా అవుతోందంటూ ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. చైనా ఫెంటనిల్ డ్రగ్ను కస్టడీ చేయకపోతే భారీగా సుంకాలు విధిస్తామని ఎన్నికల ప్రచారంలో హెచ్చరించారు. తాజాగా దీనిపై మరోసారి ట్రంప్ స్పందించారు. ఫెంటనిల్ డ్రగ్ను చైనా వివిధ మార్గాల్లో మెక్సికో, కెనడాలకు తరలిస్తోందని, ఈ దృష్ట్యా చైనాపై 10% అదనపు సుంకాలు విధించాలని అనుకుంటున్నామని ట్రంప్ తెలిపారు. తమ బృందంతో ఈ అంశంపై ఇప్పటికే చర్చలు జరిపామని, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వీటిని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, ఒరాకిల్ సిటిఓ లారీ ఎల్లిసన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్తో వైట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మరోవైపు ట్రంప్ తన ప్రమాణ స్వీకారానికి ముందే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఫోన్లో సంభాషించారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ట్రంప్ ఆహ్వానించారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణపై ట్రంప్ ప్రస్తావించారు. తమ సంభాషణలో టారిఫ్ల విషయమై ఆ సమయంలో పెద్దగా చర్చించలేదని చెప్పారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవారికి మరణశిక్ష విధించాలని జిన్పింగ్ అనుకుంటున్నారని, చైనాలో ఇది అమల్లోకి వస్తే మెక్సికో, కెనడా తదితర దేశాలకు ఫెంటనిల్ సరఫరా నిలిచిపోతుందని, ఈ అంశంపై చైనా అధ్యక్షుడితో మరింత విస్తృతంగా చర్చించాలనుకుంటున్నానని ట్రంప్ వివరించారు. ఇక కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్ నిర్ణయాలపై తీవ్రంగా స్పందించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కెనడా, మెక్సికోలపై 25% అదనపు సుంకాలు విధిస్తామనే ట్రంప్ ప్రకటనకు గట్టి ప్రతిస్పందన ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. డాలర్కి డాలర్ అనే నినాదాన్ని మద్దతు ఇస్తూ అవసరమైతే ప్రతీకారం తీర్చుకుంటామని ట్రూడో హెచ్చరించారు. కెనడాలోని ఆటోమొబైల్ పరిశ్రమ హబ్ ఒంటారియో గవర్నర్ అయిన డాగ్ ఫోర్డ్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ట్రంప్ చర్యలతో వాణిజ్య యుద్ధం తప్పక జరుగుతుందని, కానీ వాటిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపు 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించినా యుద్ధానికి ముగింపు మాత్రం రావడం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తామని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. తాను త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అవుతానని ట్రంప్ ప్రకటించారు. దాదాపు 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఒకవేళ పుతిన్ చర్చలకు రాకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తానని చెప్పారు. యుద్ధం అనేది అసలు మొదలు కాకూడదని, తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్లో ఇలాంటి సంక్షోభం అసలే రాదన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తొలగించడమే తమ తొలి ప్రాధాన్యత అన్న ట్రంప్ కీవ్లో శాంతి ఒప్పందంపై చర్చలకు రష్యా రాకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. పుతిన్ ఒక తెలివైన వ్యక్తి అని, తనకు ఆయనతో బలమైన అవగాహన ఉందని, ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ స్పష్టం చేశారు.